అంటే రాజంపేట పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పీలేరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మిథున్ రెడ్డికి మాత్రం 306 ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు. ఇక పాలకొల్లులో టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు లీడ్లో ఉన్నారు. రామానాయుడుకి టికెట్ లాస్ట్ మినిట్లో వచ్చింది. అయినప్పటికీ కూడా ఆయన పాలకొల్లులో టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు దూసిపోతున్నారు. ఇక మరోవైపు మంగళగిరిలో ఎక్కడైతే పోగొట్టుకున్నాడో లోకేష్ అక్కడే మళ్ళీ లీడ్లోకి వచ్చాడు. నారా లోకేష్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు ఆశ్చర్యకరంగా తెలంగాణలో మెదక్ పార్లమెంట్ కనుక చూసినట్టయితే మెదక్ పార్లమెంట్లో బీఆర్ఎస్ లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక దర్శిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బుచ్చెపల్లి శివప్రసాద్ రెడ్డి ముందంజలో ఉన్నారు. రెండో రౌండ్లో పెద్దిరెడ్డి వెనకబడిపోయి ఉన్నారు. 501 లీడ్తో చల్లా బాబు అక్కడ లీడ్లో ఉన్నారు. మరోవైపు సిద్దిపేట సెగ్మెంట్లో కనుక చూస్తే గజ్వేల్లో ఒకటో రౌండ్లో మెదక్ ఎంపీ ఫలితాలు చూస్తే కాంగ్రెస్ 2749, బీజేపీ 3720, బీఆర్ఎస్ 2500. గజ్వేల్లో కాంగ్రెస్ బీజేపీ ఇక్కడ 979 ఓట్లు లీడుతోంది. ఓవరాల్గా బీఆర్ఎస్ ఇక్కడ లీడ్లో ఉన్నది. ఇక గుంటూరు వెస్ట్ చిలకలూరుపేట నుంచి గుంటూరు వెస్ట్కి వచ్చినటువంటి మంత్రి విడుదల రజని వెనకంజలో ఉన్నారు.